నేను ఇంటి కోడళ్ళైతే మీకు వండి పెట్టొచ్చు, మీ బట్టలుతికి పెట్టొచ్చు. ఇప్పుడు నేనే మీ ఇంటిదాన్నయ్యాను, మీ మనిషినయ్యాను. తమ్ముడు తమ్ముడు అని నా నెత్తిన పెట్టుకున్నాన్రా నిన్ను. నువ్వు నా గుండెల మీద తన్నావు. కీర్తి, ఇల్లు అలకగానే పండగ కాదు. నా టార్గెట్లో అమృత, రేణుక, శర్వాణి మాత్రమే ఉన్నారన్న ఒకే ఒక్క రీజన్తో నువ్వెప్పుడు బతికిపోయావు. నీ సోంబేరి మాటలు విని నమ్మడానికి వాడు దద్దమ్మై ఉండొచ్చేమో కాని ఈ రేఖ కాదు. నువ్వు ఎందుకు నా తమ్ముణ్ణి వల్లో వేసుకుని చెప్పా పెట్టకుండా తాళి కట్టించుకున్నావో నాకు బాగా తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఒకటుంది. రౌడీలకు రిలేషన్స్, ఎమోషన్స్ ఏవి ఉండవు. నొరుక్కుంటూ పోవడమే. అక్క అక్క నా మాట వినవే. అక్క నా మాట వినక్క. నేను చెప్పేది కొంచెం వినక్క. అక్క ఒరే అవతారన్నయ్యా, ఎలా ఉంది నా ట్విస్ట్? తల తన్నేవాడు ఒకడుంటే దాని తాడిని తన్నేవాడు ఇంకోడున్నట్టు రేఖక్కని మించిపోయావే. ఆ వెర్రి వెంగళప్ప బోసుగాడుండగా రేఖక్క నిన్నేమి చేయదు చెల్లెమ్మా. బావకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. వెళ్ళు లోపలికి. అలాగే అమ్మా. ఏమయ్యో, నేను సీమలో పుట్టిందాన్నే. ఇయాల ఎట్టగైన ఆట గెలుస్తా, పెనిమిడితో పకోడీలు చేయించుకుంటా. చిన్నాయన, చిన్నమ్మ చేతిలో మనం ఓడిపోతే వంట మనమే చేయాల్సి వస్తుంది. సో మందే కావాలి చిన్నాయన. అట్టగలేరా ముందు దాన్ని ఎక్కనే. అరే యశ్వంత్, నువ్వు లేకపోతే సంయుక్త చచ్చిపోతుందిరా. నేను సంయుక్తని పెళ్లి చేసుకుంటే ఆల్మోస్ట్ నేను చనిపోయినట్టేనమ్మా. ఏందిది? మా నాయన బలంటానికి కేణ్ణే ఉండాలి కదా. యాడబెట్టుండాడు? షో అమ్మని ఏందే అట్ట ఒడి చేసినావా? యావయ్యో, నువ్వు పులైతే నేను ఆడపుల్లయ్యా. మన ఒప్పందం ప్రకారము ఇయాల వంటగదిలో పనులన్నీ నువ్వే చెయ్యాలా. అరే మన శర్వాణి అమ్మే రా అమ్మా. చూసినావా అమ్మా, మీ ఆంటీ నన్ను ఆటలో ఓడించేసినదే. ఒరే కేశవా, చిన్నాయన, మాట తప్పడము మడమ తిప్పడము మన వంశంలో లేదు. పద వంటింట్లోకి పకోడీలు చేద్దాం. పద.
ఏందమ్మా ఇట్టా వచ్చిండావు? మా వదిన అల్లుడు ఏం చేస్తుండారు? ఆంటీ, ఇది మేకప్ కిట్ సంయుక్తకివ్వడానికొచ్చాను. ఎక్కడుంది తను? వామ్మో, మా అమ్మకి మేకప్ కిట్ తెచ్చుండావా? మా శర్వాణియే అమ్మి పైనుండాది. పోయి మేకప్ ఎట్టా చేసుకోవాలో నేర్పమ్మా. అలాగే ఆంటీ. బుజ్జిముండా, ఏడుండావా? బుజ్జిముండా మూరేళ్లేదిది. చెట్టంత మనిషిని కూడా పడుకోబెడుతుంది. ఇదో తిమ్మిరి టానిక్ లా ఉందే. శర్వాణి, హాయ్ శర్వాణి. హాయ్ సంయుక్త. ఎంత చదువుకొని పోలీస్ అయినావు. షేక్ హ్యాండ్ అడిగితే ఒక్క చెయ్యి ఇయ్యాలి గాని 2 చేతులు ఇవ్వకూడదని తెలీదా నీకు? వాట్ లేదు, వంకాయ పులుసు లేదు. కూసే శర్వాణి. ఏంటి సంయుక్త, ఏదో తేడాగా ఉన్నావు? ఆర్ యు ఓకే? ఇంగ్లీష్ లో మాట్లాడడం ప్యాసనా? అవును, ఏంది డబ్బా? సంయుక్త, ఇది నీకోసమే తీసుకొచ్చాను. ముఖ్యంగా మీ బావ గురించి నీకో విషయం చెప్పడానికొచ్చాను. బావ గురించిన విషయమా? ఏందదే? సంయుక్త, చాలాసార్లు నీకు ఈ విషయం చెప్పడానికి నేను మా అత్తయ్య ట్రై చేశాం. కానీ ఎప్పుడూ చెప్పలేకపోయాం. యశ్వంత్ మీద నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నాకు తెలుసు. నేనొక పోలీస్ ఆఫీసర్నయ్యుండి నా వర్క్స్, నా తలనొప్పులు అన్నీ పక్కన పెట్టి మరీ
నేను నీ దగ్గరికి వచ్చానంటే ఒక్కసారి ఆలోచించు, మ్యాటర్ ఎంత సీరియస్. సారీ సంయుక్త, యశ్వంత్తో నీ పెళ్లి జరగదు. ఎందుకంటే యశ్వంత్ మనసులో వేరే ఇంకొక అమ్మాయి ఉంది. ఈ విషయం చెప్పడానికి మేము చాలాసార్లు ఏంటిది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ యశ్వంత్ బావా. నాకు సిగ్గేస్తా ఉండది. బావా ఐ లవ్ యూ బావా. నాకు సిగ్గేస్తా ఉండది. ఐ లవ్ యూ బావా. I love you, Yashwant Baba. I love you. ఏమయ్యో గుమగుమలాడిపోతా ఉండది. మీరీడ వంట చేస్తా అంటే వాసన మన సీమ దాకా పోతా ఉండది. ఇదిగో పందెము ప్రకారము పకోడీలు చేసి తెచ్చినాను. ఓ పట్టు పట్టు. కేశవా నువ్వు కూడా పట్టు. అట్టగే. అవును శర్వాణి ఆడా పైకి పోయినదయ్యా. అట్టనా? రామ్మ శర్వాణి, మీ అంకుల్ పకోడీలు ఎట్లా చేసిందో చూడు. రా నువ్వు కూర్చొని పకోడీలు తిను. ఆంటీ, నాకు చిన్న వర్క్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. వస్తాను అంకుల్. అమ్మ శర్వాణి, ఒక్క నిమిషం తల్లి. రామ్మా కూర్చో. ఆంటీ, నాకీ ఫార్మాలిటీస్ అంటే పెద్దగా నచ్చు. అమ్మా శర్వాణి, మాకు నువ్వు వేరు మా కూతురు వేరు కాదమ్మా. నువ్వు రా అమ్మా, రా కూర్చో. ఇంటికొచ్చిన ఆడపిల్లని ఒట్టి చేతులతో పంపించడం మన సాంప్రదాయం కాదు తల్లి. తీసుకోమ్మా, తీసుకోమ్మా.
అత్తయ్య మీ ఫ్యామిలీకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకిప్పుడు అర్థమైందాంటీ. మీ ప్రేమలు, మీ పద్ధతులు, ఈరోజు మా అత్తయ్య ద్వారా నాకొక మంచి ఫ్యామిలీ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటీ. వెళ్ళొస్తానంటీ. బావా, నువ్వు లేకపోతే నేను బతకలేను బావా. నాకు సిగ్గేస్తా ఉండదు. బోసు, ఒరే బోసు, అవతార్, ఒరే అవతార్. అక్క 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 వాడేం చేస్తున్నాడ్రా లోపల? వెళ్ళి పిలుపో. అక్క, కీర్తి అమ్మాయి గారు 3 రాత్రుల వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పారక్క. నేను వెళ్ళి పిలవలేనక్క. ఒరే చచ్చు వెదవా, 3 రాత్రుల వరకు డిస్టర్బ్ చేద్దని అది చెప్పడం ఏంట్రా? వెళ్ళి పిలుపోవాణ్ణి. అక్క, వాళ్ళ కొత్తగా పెళ్ళయిందక్క. వాళ్ళ మధ్యలోకి నేను వెళ్తే చిచ్చి, ఇలాంటి పనులు నేను రమణ సాల్వా దగ్గర ఉన్నప్పుడు కూడా చేయలేదు. అమ్మో బోసు, ఒరే పలికి వాళ్ళ వెదవా, రారా బయటికి. అక్క ఉండి, అక్క పిలుస్తుంది. రారా. వస్తున్నా అక్క. ఏంటక్క? ఏంట్రా, ఎవరున్నారు లోపల? కీర్తి ఉందక్క. అది నీ బెడ్రూమ్ లో ఏం చేస్తుందిరా? ఒరే అవతార్, నువ్వేమో 3 రాత్రులను చెప్పడం ఏంటి? ఈ వెధవేమో షర్టు బటన్స్ బయటకొచ్చి పెట్టుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అక్క, ఏమీ తెలియనట్టు నువ్వు వట్టి సన్యాసిలాగా మాట్లాడుతున్నావేందక్క? కొత్తగా పెళ్ళైన జంటల మధ్య సింబాలిక్ సీన్స్ అన్ని ఇలానే ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య కుచ్చి కుచ్చి హోతా హై. చంపేస్తాను పనికి మారని వెధవా. ఒరే బోసు, అక్క అది ఆల్రెడీ కడుపుతో ఉందిరా. అది నీ బెడ్రూమ్ లో ఉండడం ఏంటి? అయినా నీకు ఈ పోయే కాలం ఏంట్రా? అక్క, కీర్తి కడుపాకుముందే నా గర్ల్ ఫ్రెండ్. చంపేస్తాను. గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్. పద, ఓల్డ్ సిటీలో షేక్ లాల్ సేట్ ఏదో సెటిల్మెంట్ ఉందట, వెళ్దాం పద. ఉండక్క, కీర్తికి చెప్పొస్తాను. రే రే, దానికెందుకురా చెప్పడం? రే రే, దాని కొంగు పట్టుకుని తిరిగితే సంక నాకిపోతావు. అబ్బా ఉండక్క, ఒక్క మాట దానికి చెప్పొస్తాను. అక్క, పెళ్ళై 2 రోజులు కాలేదు, అప్పుడే కీర్తి అమ్మాయి గారు బోసుగారిని కొంగును ముడేసుకుందంటే నాకెందుకో. నోర్మయ్, వాడు నా తమ్ముడు. ఇంతవరకు ఎన్నడూ అక్క మాట జవదాటలేదు వాడు. అక్క, అక్క నేను రాను గాని నువ్వు వెళ్ళు. రేయ్,
మీ అక్కని చెప్తున్నాను, పద వెళ్దాం. అక్క రాకపోతే నీతో గోల, వస్తే దాంతో గోల. నీ రానక్క, నువ్వెళ్ళు. ఒరే బాసు, బాస్. వామ్మో వామ్మో, రేఖకే దిమ్మ తిరిగేలా చేసిందంటే అక్క, ఏదో ఒక రోజు ఆ కీర్తి నిన్ను కాళ్ళు పట్టించుకునేలా చేస్తుందేమోనని నాకు భయంగా ఉందక్క. ఏయ్! నేనెవరో తెలుసా? రేఖ, రేఖక్కని. అక్క, లోపల ఉన్నది 420 అక్క. దాని ముందు నువ్వెంత, నీ లెక్కెంత అని కీర్తి అభిప్రాయం అక్క. అరే, నిన్నగాక మొన్న పెళ్ళయిందా లేదు, అప్పుడే నీ తమ్ముని నీ మీద రివర్స్ చేసిందక్కా. ఇప్పుడు కీర్తి పర్మిషన్ ఇస్తే తప్ప మీ తమ్ముడు అడుగు బయట పెట్టని పరిస్థితి వచ్చింది అక్క. నీకెన్ని కష్టాలు వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదక్క. నీకెన్ని సమస్యలు వచ్చినా నీకు వండి పెట్టడానికి నేనుంటానక్క, నేనుంటాను అక్క. రాజ్యాలు పోయినా కిరీటాలు తీసే ముచ్చటే లేదు. ఆ కీర్తి ముందు నువ్వు తలదించుకోవడం ఏంటి? నీ స్టామినా ముందు అదెంత, దాని లెక్కంత అక్కో. పైసలు పడేసి ఇలాంటి 100 మంది కీర్తిని కొనొచ్చు, కానీ నీలాంటి రేఖ లక్షల్లో ఒకరుంటారక్క. నువ్వు తోపులకే తోపు అక్క, తోపులకే తోపు. ఒరే అవతార్గా, అక్క, గతంలో భజనలు భజంత్రులకు ఏమైనా వాయించేవాడివారా నువ్వు? అదేంటక్క అలా అనేసావు? ఒరే, భజనేస్తే వేసావు గాని నన్ను తోపులకే తోపు అన్నావు చూడు, అది మరొకసారి అనరా. నువ్వు తోపులకే తోపు అక్క, తోపు అక్క. ఆహా, ఎంత వినసొంపుగా ఉందిరా ఆ పదం. రే అవతార్ అక్క, నా తమ్ముణ్ణి శర్వాణి చంపేసిందని, దాన్ని దాని ఫ్రెండ్స్ ని ఇన్నాళ్ళు టార్గెట్ చేస్తూ వచ్చిందాన్ని నేను విసిరే 10 రూపాయలకు కక్కుర్తుపడి వచ్చిన ఈ కీర్తి నా తమ్ముణ్ణి వలలో వేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా? దానికి ముందుందిరా ముసళ్ల పండగ. రేఖ, కీర్తి వీళ్ళిద్దరూ జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే నా సామి రంగా రచ్చ రచ్చే. పిట్టను కాల్చినట్టు కాల్చి పడేస్తాను. నీ కడుపులో పెరిగేది మాధవ్ బిడ్డ అయితే మాధవ్ రాజీకి వచ్చినా ఎందుకు వెళ్ళనంటున్నావు?